పీసీసీ కొత్త సారథి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? హుషారుగా బాధ్యతలు స్వీకరించిన సత్యబాబు ముందున్న సవాళ్లేంటి? ఎవరి దారి వారదంటూ వెళ్తున్న నేతల్ని ఒకే తాటి మీదకి తీసుకుని రాగలుగుతారా? జగన్ వర్గాన్ని కట్టడి చేయడంలో సక్సెస్ అవుతారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. సత్యబాబు ముందు సవాళ్లేను. పార్టీకి ప్రభుత్వానికి సయోధ్య కుదిర్చేనా? జగన్ వర్గాన్ని కట్టడి చేయగలుగుతారా? తెలంగాణ కాక చల్లబరుస్తారా? రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్న కంటే రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని తేవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నమ్మకాన్ని, మా కాంగ్రెస్ పార్టీ పెద్దల తాలూకు నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నా వంతు నాకు వీలైనంత మేరకు, అవకాశం మేరకు కంటే ఎక్కువగా నేను కష్టించి పనిచేస్తానని మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. పీసీసీ సారథిగా అధిష్టానం తన పేరు ప్రకటించగానే బొత్స అన్న మాటలివి. నిజంగా ఆ సత్తా సత్యబాబులో ఉందా? సవాళ్లను ధీటుగా ఎదుర్కొనగలరా? ఇటు జగన్ వర్గం, అటు తెలంగాణ వాదం, మరోవైపు డెడ్ లైన్లు. ఇలాంటి సమయంలో టీ కాంగ్రెస్ నేతలంతా గీత దాటకుండా చూడటం ఓ పెద్ద సవాలే. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నిర్వీర్యమైందన్న భావన కేడర్లో కనిపిస్తోంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన గురుతర బాధ్యత సత్యబాబుపైనే ఉంది. ఇన్నాళ్లు మంత్రివర్గంలో ఉన్నా సీఎంతో పొసగకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సింది ఆయనే. ఇక టీ కాంగ్రెస్ నేతల విషయానికొస్తే వాదాన్ని బలంగానే వినిపిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే నష్టం లేదన్న సత్యబాబు తెలంగాణ ఏర్పాటుకు ఇప్పుడు ఎలా సహకరిస్తారన్నది వారి ప్రశ్న. విభజనకు ఓకే అన్నా వీరి మన్ననలు ఎంతవరకు పొందగలుగుతారు? ఇవాళ ఈ పదవిలో నన్ను బాధ్యత ఇంతటి 120 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టారు. ఆవిడ గౌరవమే మా గౌరవం. ఆవిడ తాలూకా నిర్ణయం మా నిర్ణయం తప్ప ఏ విధమైన అరమరికలు లేవు, ఏ ఈగోస్ లేవు, ఏ విధమైన స్వతంత్ర నిర్ణయాలు లేవు, ఏ విధమైన అభిప్రాయాలు లేవనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్లడమే మా ధ్యేయమని మనం చేస్తున్నాను. ఇన్నాళ్లు రాయలసీమ నేతలకు సీఎం పదవి ఇచ్చినా తెలంగాణ ప్రాంతానికి పీసీసీ చీఫ్ పదవి దక్కేది. ఇప్పుడు సీఎం, పీసీసీ చీఫ్ ఇద్దరూ సీమాంధ్రకు చెందినవారే కావడంతో ప్రధాన పదవులు వారికి, ద్వితీయ శ్రేణి తెలంగాణకు అన్న విమర్శలు తెరమీదకొచ్చాయి. ఇప్పటికే సీనియర్ నేత వీహెచ్ లాంటి వారు పీసీసీ నియామకాన్ని తప్పుపట్టారు. దీనికి తోడు తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య పొరపచ్చాలు ఇప్పటికే సాగుతున్నాయి. వీరిని కూడా సమన్వయపరచాల్సి ఉంది. అలాగే సీఎంతో కొందరు నేతలకు సత్సంబంధాలు లేవు. పార్టీకి, ప్రాంతానికి, నేతలకు, ప్రభుత్వానికి, లీడర్ కి, కేడర్ కి మధ్య ఏర్పడిన గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తారో లేదో బొత్స. చూడండి, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ పదవుల వల్ల తెలంగాణకు న్యాయం జరిగే ఉద్దేశం కాదు. పదవులు ఎందుకు ఇచ్చిండ్రు, ఎందుకు తీసుకున్నారు అనేది కాదు. కానీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, గత 60 ఏళ్ల నుంచి మాకు జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. మాకు సెకండ్ సిటిజన్ గా చేస్తున్నారు. అదే పాయింట్ నేను ఇంతకుముందు చెప్పాను. ఇవాళ ఎవరికో వచ్చిందన్న దాని మీద నాకేం అభ్యంతరం కాదు. బట్ తెలంగాణకు మాత్రం ఇచ్చినంత ఒక పదవి ఒక వ్యక్తికి ఒక ఎలివేషన్ అయినంత మాత్రాన తెలంగాణకు లాభం జరుగుతుంది, తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనే వాదనతో నేను ఏకీభవించననేది. మండల, గ్రామ స్థాయిలో చూస్తే కేడర్ చాలా బలహీనంగా తయారైంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సి ఉంది. లేదంటే అతి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో దెబ్బ ఖాయం. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ద్వితీయ శ్రేణి కేడర్ అంతా అటువైపే చూస్తోంది. ఆ లోటును భర్తీ చేయడంతో పాటు అందరినీ కలుపుకుని పోయి స్థానిక ఎన్నికల్లో సత్యబాబు తన టాలెంట్ చూపించాల్సి ఉంది. దీనికి తోడు సమర్థవంతమైన నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా నియమించాలి. అన్ని స్థాయిల్లో కమిటీలు వేయాలి. అడ్రస్ లేకుండా పోయిన అనుబంధ సంఘాల్ని బలోపేతం చేయాలి. మరి బొత్స వీటన్నింటినీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.